హలో, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా అట్టట్టున్నా. అంటే జస్ట్ చిన్న అప్డేట్ అనమాట. అంటే ఎట్లా చెప్పాలి, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నథింగ్. ఐమ్ జస్ట్ టాకింగ్ టు యూ, జస్ట్ ఇన్ పర్సన్ టు పర్సన్. జస్ట్ నా కన్సర్న్ చెప్తున్నా, నా బ్రెయిన్లో ఏం నడుస్తుంది, ఏముంది నా బ్రెయిన్లో. సో ఐ వాంట్ టు లెట్ ఇట్ అవుట్. ఈ పంచాయతీ ఎంత ఇప్పుడు స్టార్ట్ అయిందంటే, నా అకౌంట్లో డబ్బులు అయిపోయిన కానీ నుంచి ఈ పంచాయతీ స్టార్ట్ అయిందనమాట. పంచాయతీ అంటే మనుషులతో కాదు, నాకు పంచాయతీ అనమాట. ఓకే, సో నెంబర్స్ ఎందుకు రావట్లేదు, ఎందుకు తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు బ్రాండ్స్ రావట్లేదు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ నాట్ లైక్, ఆ క్వశ్చన్లు అందరికీ వస్తాయి, నాకు వస్తాయి. ఎందుకంటే నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ కెరియర్ ఫుల్ టైం. ఆల్రెడీ నేను నా కెరియర్ ఫుల్ టైం దీంట్లో చేసుకున్నాను కాబట్టి ఐ షుడ్ థింక్ అబౌట్ మై పర్ఫార్మెన్స్, మై నెంబర్స్, మై సబ్స్క్రైబర్స్, మై ఎవ్రీథింగ్. ఓకే, సో అది ఆలోచిస్తున్నా. దెన్ పాడ్కాస్ట్ వింటుండే, క్రియేటర్స్ని కలుస్తుండే, సీన్ చాలామంది క్రియేటర్ జర్నీ చూస్తుండే, చాలా చేశాను అనమాట. సో నేను మాట్లాడిన క్రియేటర్స్ కానీ, నేనున్న పాడ్కాస్ట్లు కానీ, నేనున్న క్రియేటర్స్ ఏదైనా కానీ, అందరూ వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళు ఫాలో అయిన రూల్స్, వాళ్ళు చేసిన మిస్టేక్స్ షేర్ చేశారనమాట నాతో. కామన్ థింగ్స్ ఏంటంటే, ఒక యూట్యూబ్ క్రియేటర్కి ఒక నీష్ ఉండాలి, టైమింగ్స్ ఉండాలి, ఇంకా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఐ రియలీ లవ్ దేర్ సజెషన్స్. ఖచ్చితంగా నిజాలే వాళ్ళు మాట్లాడింది. ఐ లైక్ 100% అగ్రీ. అండ్ ఐ ఆల్సో ట్రైడ్ టు ఫాలో దోస్ రూల్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఒక నీష్లో ఫిక్స్ అవ్వాలి అని అనుకున్నా. ఉన్న ట్రావెల్ క్రియేటర్స్లో నేను 1% కేటగిరీలో ఉంటా. నేను ఇంకా ట్రావెల్ వీడియోస్ చేస్తా, ట్రావెల్ రిలేటెడ్ వీడియోసే చేస్తా, చెప్పే మీ అందరికీ. అండ్ ఐ ట్రైడ్ టు లివింగ్ అప్ టు ఇట్ అనమాట. రాయసన్ వీడియోలు చేయటం, దాని తర్వాత ఐటినరీస్ ప్రిపేర్ చేయటం, దాని తర్వాత ఇంకా 4-5 వీడియోలు చేయటం. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. నాకెందుకో ఎక్కడో లోపల కొంచెం అన్సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందనమాట లేట్లీ. ఎందుకు ఓన్లీ ట్రావెల్ వీడియోలు చేయాలి, ఎందుకు ఓన్లీ ట్రావెల్ ఐటినరీస్ చేయాలి? ఐ వాంట్ టు డూ సంథింగ్ ఐ రియలీ లవ్. నేను నా జాబ్ వదిలేసింది నాకు నచ్చింది చేయడానికి, టు మేక్ వీడియోస్. అంతేగాని ఓన్లీ ట్రావెల్ చేయడానికో, ట్రావెల్ ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికో, లేకపోతే సంథింగ్ ఏదో చేయడానికో కాదు. నాకు నచ్చింది నేను చేయడానికి, అంతే. దట్ ఈస్ మీ. జాస్తి ఈజ్ దట్. ఓకే, అంతే. ఆ జాస్తిగాడు అంతే, వాడు నచ్చింది చేయాలి అనే దాంతోనే జాబ్ వెళ్ళాడు. ఓన్లీ ట్రావెల్ బ్లాగర్ ఉండాలి, ఓన్లీ ట్రావెల్ వీడియోలు చేయాలంటే లోపల నుంచి అది ఎట్లా అంటే, రే జాస్తి నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు, ఎందుకు వేరే చేయకూడదు, ఎందుకు లిమిట్ చేసుకుంటున్నావు అనే క్వశ్చన్ నాలో ఎంత పెరిగిపోయిందంటే, లైక్ ఐ వాజ్ లైక్ లిటరలీ నాట్ స్లీపింగ్. బయట ఎండలు ఎక్కువ ఉన్నాయి, నిద్రపట్టడం అనుకున్నా. బట్ ఏసీలు పడుకున్నా కానీ నిద్రపట్టడం నాకు. లిటరలీ ఏసీలు పడుకున్నా నిద్ర పట్టట్లేదు, బికాస్ ఆఫ్ మై థాట్స్. ఆ థాట్స్ అనమాట. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు అని. బట్ వై దట్? ఎందుకు చేయాలి అట్లా? ఓన్లీ ట్రావెల్ వీడియోలు ఎందుకు చేయాలి? జాస్తి అంటే ఇట్స్ లైక్ మోర్ దెన్ ట్రావెల్ బ్రో. ఎవరైనా కానీ, జాస్తి అయినా కానీ, చూసాలి ఎవరైనా కానీ, యు ఆర్ మోర్ దెన్ వాట్ యుర్ డూయింగ్. ఐ డోంట్ వాంట్ టు బీ కాల్డ్ యాజ్ ట్రావెల్ బ్లాగర్. ఐ డోంట్ వాంట్ టు బీ కాల్డ్ యాజ్ జాస్తిగా ట్రావెల్ వీడియోలు బాగా చేస్తాడు, డాక్యుమెంట్. నో, జాస్తి షుడ్ బీ నోన్ యాజ్ జాస్తి ఓన్లీ. జాస్తిగా ఇగో జాస్తి అంటే ఇగో హీ డస్ దిస్ ఆల్ దిస్ స్టఫ్. జాస్తి అంటే జాస్తినే. దెర్ ఇస్ నో నీష్. జాస్తి ఇస్ అ నీష్. ట్రావెల్ వీడియోలు చేయడం ఇష్టమే, ట్రావెల్ డాక్యుమెంటరీస్ కైండ్ ఆఫ్ వీడియోలు చేయడం నాకు ఇష్టమే. కానీ వన్స్ నేను ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత నా బ్రెయిన్లో చాలా నడుస్తూ ఉంటాయి. చాలా మందిని కలుస్తా, చాలా మందితో మాట్లాడతా. అవన్నీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, వీడియో చేయాలనిపిస్తుంది, దాని గురించి మాట్లాడాలనిపిస్తుంది. లైక్ ఇన్ పాడ్కాస్ట్ రూపంలో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్ టైప్లో మీ అందరితో షేర్ చేయాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఒక నీష్ పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, ఇవన్నీ చేయలేను నేను. పాడ్కాస్ట్లు, నార్మల్ వ్లాగులు ఇవన్నీ చేయలేను. సో దట్స్ వాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ అని నా ఫీలింగ్ అనమాట. నేను ఎట్లా ఉండాలనుకుంటున్నా అంటే, నాకు నచ్చింది నేను చేస్తా భయ్. వీడియోలు అవి డాక్యుమెంటరీసా, స్టోరీ టెల్లింగా, ట్రావెలా, పాడ్కాస్ట్లా, ఎనీథింగ్ దట్ రియల్లీ ఎక్సైట్స్ మీ, హెల్ప్స్ మీ టు గ్రో యాజ్ అ పర్సన్. నాకు ఏది పర్సనల్గా నాకు బాగా ఇన్స్పైర్ చేస్తే నేను దాని గురించి వీడియో చేస్తాను. దెర్ ఇస్ నో నీష్. జాస్తియే నీష్. అదే ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను ట్రావెల్ చేస్తా. ఈ ఇయర్ కూడా నేను ఖచ్చితంగా 100 days బ్యాక్ ప్యాకింగ్ చేస్తా. అది మోస్ట్లీ వెరీ సూన్ రివీల్ చేస్తాను అనమాట. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్. బట్ మీన్ వైల్ ఐ లవ్ టు డూ పాడ్కాస్ట్, సోలో పాడ్కాస్ట్ ఐ చేస్తా. ఐ వాంట్ టు డూ వ్లాగ్స్, ఐ డూ దట్ ఆల్సో. లైక్ ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ మ్యాన్. నాకున్న టైంలో నాకు ఏది క్యూరియస్ అనిపిస్తే, ఏది ఎక్సైట్ అనిపిస్తే అది చేస్తా. అట్లాగే నేను ఉండాలనుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ యూ పీపుల్ టేక్ దిస్ మెసేజ్. ఇది యాటిట్యూడా, ఆరోగెన్సా, లేకపోతే బ్లైండ్కి వెళ్ళిపోవటమా, వాట్ ఎవర్ యూ థింక్, ఐ డోంట్ నో. బట్ నాకైతే ఇది చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అరే నాకు ఫ్రీడమ్ ఉంది, ఇప్పుడు నాకు ఇష్టం వచ్చి నేను చేయొచ్చు, నేను ట్రావెల్ చేయొచ్చు, నేను పాడ్కాస్ట్ చేయొచ్చు, వ్లాగులు చేయొచ్చు, స్టోరీస్ డాక్యుమెంట్ చేయొచ్చు. లైక్ రీసెంట్గా మనం కళ్యాణ్ బ్రోతో 3 days మ్యూజిక్ ట్రిప్కి వెళ్ళాము. ఆ స్టోరీ నాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్ ఒక 2 పార్ట్ల కింద చేశాను నేను. 3 parts కింద చేశాను నేను. మ్యూజిక్ ఎలా కంపోజ్ చేస్తారు, ఏముంటుంది, ఒక సాంగ్ వెనకాల ప్రాసెస్ ఏముంటుంది. ఐ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్, బట్ నాట్ ఎంటైర్లీ దిస్ వీడియోస్, సమ్ టైమ్స్. ఓకే, బట్ నేను ఓన్లీ ట్రావెల్కి స్టిక్ కూర్చున్నాను అనుకోండి, జస్ట్ ఇమాజిన్. ఇది లాస్ట్ 1 month నుంచి జరుగుతుంది నా బ్రెయిన్లో ఫైట్. సో ఆలోచించి చించి ఇంకా నలుగురితో మాట్లాడి
హూ ఆర్ రియలీ గుడ్ అట్ దిస్ థింగ్ యూట్యూబ్ కంటెంట్ అని నేను ఆలోచించేది కరెక్టా కాదా అని వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకొని దెన్ ఐ కేమ్ టు దిస్ పాయింట్ అనమాట. ఎస్పెషల్లీ నాకు బాగా హెల్ప్ చేసింది అయితే నరేష్ బ్రో అండ్ గణేష్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ పీపుల్. Naresh, Ganesh, Naveen and Vamshi and few other people. Consider this is my last update regarding my content. I promise, I'm not promising you, I'm promising to myself. ఒక 50% కంటెంట్ నాకు నచ్చింది, నాకు క్యూరియస్గా ఏది అనిపించింది, నాకు ఏది ఇన్స్పైరింగ్ అనిపిస్తే అది దాని మీద కంటెంట్ చేస్తా. సోలో పాడ్కాస్ట్ అవ్వచ్చు, బ్యాక్ ప్యాకింగ్ అవ్వచ్చు, వ్లాగ్స్ అవ్వచ్చు, ట్రావెలింగ్ విత్ సమ్మన్ అవ్వచ్చు, ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎడిటింగ్ గురించి అవ్వచ్చు, స్టోరీ టెల్లింగ్ గురించి అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఇంకో 50% మీకు హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషను, మీకు హెల్ప్ అయ్యే కంటెంట్, మీకు హెల్ప్ అయ్యే స్టోరీస్, మీకు హెల్ప్ అయ్యే పాడ్కాస్ట్లు చేస్తా ఇప్పటి నుంచి. సో దట్ ఈజ్ మై ఎండ్ గోల్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మీకు హెల్ప్ అయ్యే అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్స్లో, నాకు తెలిసిన వరల్డ్లో ఎక్స్పీరియన్సెస్లో మీకేమన్నా మీరు చెప్పగలిగే ఇన్ఫర్మేషన్ ఉంటే నేను దాని గురించి చేస్తాను. నాట్ లైక్ ఇప్పుడు ఏదో బయట ఏదో సమ్ కాంట్రవర్సీ జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది, మీరు వచ్చన్న దీని గురించి వీడియో చేయండి అంటే నో, దట్ ఈస్ నాట్ జాస్తి. సో మీకు హెల్ప్ అయ్యేదాన్ని ఉంటే, నాకు తెలిసింది నేను ఎక్కడ మెన్షన్ చేయండి ఉంటే మీరు అడిగితే నేను దాని గురించి వీడియో చేస్తాను డెఫినెట్లీ. దట్ ఈస్ మై హోల్ పాయింట్ ఆఫ్ టెల్లింగ్ 50% యూ అండ్ 50% మీ. అప్పుడు ఇద్దరం మంచిగా గుంపులుగా ట్రావెల్ చేయొచ్చు ముందుకి. సో దట్స్ వాట్ ఐ థాట్. ఐ డోంట్ నో కరెక్ట్గా మీకు ఈ మెసేజ్ రిసీవ్ అయ్యిందో అవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ థింక్ నేను చెప్పే మెసేజ్, నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను లోపల. అండ్ ఎస్, టైమింగ్స్ ఫాలో అవుతాను. మండే నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి మార్నింగ్ 9 o'clockకి. అంటే లాస్ట్ 21 days నుంచి నేను డైలీ వ్లాగ్ చేస్తాను అనమాట. ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్, లైక్ మై థాట్స్ అవుట్, టు లెట్ మీ అవుట్, టు లెట్ మై థాట్స్ కమ్ అవుట్ అని. సో ఈ రేపటి నుంచి మండే నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను కొన్ని రోజుల వరకు, ఎప్పుడు దాకా. అండ్ నార్మల్ యాజ్ యూజువల్ స్కెడ్యూల్ ఫాలో అవుతాను నేను. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి ఒక పాడ్కాస్ట్, ఒక ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను. సో ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అట్లా అనమాట, ఎట్లా కుదిరితే అట్లా. అండ్ మీన్ వైల్ నా 100 days బ్యాక్ ప్యాకింగ్ ప్లాన్ జరుగుతుంది. అది ఎక్కడికి ఏంది ఎప్పుడు అనేది మీరు నా డైలీ వ్లాగ్స్ చూస్తే అర్థమైపోద్ది. ప్లీజ్ లెట్ మీ నో. మీకు ఎట్లాంటి క్వశ్చన్లు ఉన్నా, మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ, నా నుంచి ఎట్లాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేసినా కానీ, విత్ ట్రావెల్, ఆబ్వియస్లీ ట్రావెల్ నాకు ప్రాణం. మీరు ఖచ్చితంగా ట్రావెల్ వీడియోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఎప్పుడు స్పాన్సర్స్ దొరికినా, నా దగ్గర డబ్బులున్నా నేను ట్రావెల్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ఐ లవ్ రియలీ ట్రావెలింగ్. ఐ లవ్ మీటింగ్ న్యూ పీపుల్, ఫైండింగ్ స్టోరీస్. సో అది ఆగదు. దాంతోపాటు నేను హైదరాబాద్లో ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కంటెంట్. ఐ వాంట్ టు మేక్ పాడ్కాస్ట్, ఐ వాంట్ టు మేక్ రియలీ నైస్ వీడియోస్, ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ దట్ విల్ హెల్ప్ యూ పీపుల్ డెఫినెట్లీ. నేను మొన్నటిదాకా ఎగైనెస్ట్ వన్ పాయింట్ అనమాట. ఏంటంటే నేను ఇక్కడ కూర్చొని మీరు అది చేయండి, ఇది చేయండి, ఇది చేయని, అది ఐ డోంట్ నో, ఐ ఫీల్ దట్ లిటిల్ బిట్ రూడ్ అనమాట నా వరకు వచ్చేపాటికి. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు ఫ్యూ పీపుల్ హూ రియలీ ఫాలో మై వీడియోస్, ఫాలో మై కంటెంట్, బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉంది. మీ పాడ్కాస్ట్లు మా లైఫ్ చేంజ్ అయినాయి, ఇక్కడే మాటలు చాలా బాగుంటాయి, దట్ రియలీ హెల్ప్ మీ గ్రో అని చాలామంది చెప్పారు. సో ఐ థాట్ లైక్ ఓకే, మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వీడియోలు చేయొచ్చు, అది హెల్ప్ అవుతాయి అని, హెల్ప్ అవుతున్నాయని నేను విన్నా వాళ్ళ మాటల్లో నుంచి. సో ఐ థాట్ లైక్ ఓకే, మిమ్మల్ని కొంచెం బ్రెయిన్లో పెట్టుకొని, మన కమ్యూనిటీ, మన యూట్యూబ్ ఆడియన్స్ ఏజ్ గ్రూప్ని బ్రెయిన్లో పెట్టుకొని, సో ఐ డూ ఫ్యూ వీడియోస్ దట్ రియలీ హెల్ప్ మీ గ్రో ఓన్లీ ఫర్ యూ పీపుల్, థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ, అట్లాంటి వాటి మీద చేస్తాను. నిజంగా మీతో మాట్లాడిన తర్వాత, మీతో ఏదో చెప్పిన తర్వాత ఐ ఫీల్ వెరీ లైట్, మై షోల్డర్స్ ఫీల్ వెరీ లైట్. నిజంగా చాలా చాలా ఫ్రీగా అనిపిస్తుంది లోపల మాట్లాడిన తర్వాత. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. చాలా థ్యాంక్స్ మామ. ఇప్పుడు దాకా మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఐ మీన్ నేను ఏ వీడియోలు చేసినా, ట్రావెల్ చేసినా, పాడ్కాస్ట్ చేసినా, ఏం చేసినా యూ ఆర్ హియర్ వాచింగ్ మై వీడియోస్, టెల్లింగ్ మీ బ్రో చెయ్యి బ్రో మేము ఉన్నాం బ్రో అని. దట్ హెల్ప్ మీ అలాట్ టు ఇన్ఫ్యాక్ట్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇక్కడి నుంచి కూడా నేను అట్లాగే ఉంటా. ఇప్పటి నుంచి సంతోషంగా ఉందాం, కలిసి నేర్చుకుందాం, కలిసి గ్రో అవుదాం. ఓకే. అండ్ వెళ్ళే ముందు ఇంకొక విషయం, లాస్ట్ విషయం, ఎవడన్నా జాస్తిగాడు ఏ వీడియోలు చేస్తాడు అంటే ఒకటే చెప్పండి, హీ లవ్ మేకింగ్ వీడియోస్, లైఫ్ ఆడికి నచ్చినట్టు బతుకుతాడు, నచ్చిన వీడియోస్ చేస్తాడు అని చెప్పండి. నార్మల్గా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్ వ్లాగర్. హీ మేక్స్ వీడియోస్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ హీస్ క్యూరియస్ అబౌట్ అండ్ హీ ప్యాషనెట్ అబౌట్, అంతే సింపుల్గా. ఓకే, సెట్ కూల్, అంతా ఓకే, డన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకేమన్నా మీకు ఏమైనా క్వశ్చన్లు ఏమైనా ఉంటే అడగండి, నేను మళ్ళీ ఇట్లా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటారు కదా మా నాన్న అట్లా. సో టెస్టింగ్ జరుగుతుంది, కొత్త సెటప్ గిటప్ అంతా చూస్తాను. ఇక్కడ మైక్ ఉంది, మీకు కనపడలేదు నాకు తెలీదు. ఇది మంది కాదు, బట్ అయినా మనయ్యే అవి చూద్దాం.